వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ పని చేస్తేనే రాష్ట్ర ప్రజల్లో కావచ్చు, రానున్న రోజుల్లో అధికారం ఆయన రావడానికి కావచ్చు, ఇది కొంత సహాయపడేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికీ ఆయన ఏ పని చేయాలి? రాజకీయాల్లో పట్టుదల ఉండడం నాయకుడికి ఉండవలసిన లక్షణమే. కానీ అదే పట్టుదల కుటుంబ వ్యవహారాల్లో ఉన్నట్లయితే అది ఒక ఈగోలాగా మారిపోయి అది రాజకీయ భవిష్యత్తును కూడా ప్రమాదంలోకి పడేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఏ రాజకీయ నాయకుడికైనా సరే. అయితే ప్రజల్లో పరపతిని కోల్పోయేలాగా చేస్తుంది కూడా. రాజకీయాల్లో పట్టుదల ఉండొచ్చు. కానీ కుటుంబ విషయంలో కూడా పట్టుదల ఉండకూడదు. అది ఈగోకి వెళ్ళకూడదు. అలా చేస్తే ప్రజల్లో పట్టుకోల్పోవడమే కాదు, పరపతి కూడా పోతుంది. ప్రస్తుతం ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల విషయంలో సాగుతున్నటువంటి ఆస్తుల యుద్ధం సరిగ్గా ఇదే బాటలో సాగుతుంది. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో చూపించేటువంటి మొండితనాన్ని సొంత రక్త సంబంధీకులపైన ప్రదర్శించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇక్కడ తల్లి చెల్లి పైన జగన్ కోర్టుకు వెళ్ళడం రాజకీయంగా ఆయన చేసినటువంటి అతి పెద్ద తప్పుగా కూడా భావించవచ్చు మనం. అంటే 100% ఇది పెద్ద బ్లండర్ మిస్టేక్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి తెలుగు సమాజంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒక కొడుకు తన తల్లిని కోర్టుకు లాగడం ప్రజల్లోని ప్రతికూల సంకేతాలకు పంపేటువంటి విషయంగా ఉంటుంది. అంటే మంచిని కూడా చెడు వైపుగా తల్లినే ఇలా చేస్తాడు, చెల్లిని ఇలా చేశాడు అని. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే తల్లికి చెల్లికి అలా విలువ ఇస్తారు. అంటే తోబుట్టుని బాగా చూసుకోవాలి, అలా చూసుకుంటే మనం ఉన్నతంగా ఉంటాం, ఎదగడానికి కూడా మంచి స్థాయికి ఎదుగుతామని కూడా చెప్తూ ఉంటారు. అంత సెంటిమెంట్గా నమ్ముతూ ఉంటారు తెలుగు రాష్ట్ర ప్రజలు. ఇది ఎప్పుడైతే తల్లికి చెల్లికి కోర్టుకు లాగడం, ఆస్తుల విషయంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా బిహేవ్ చేశారో గత ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రజల్లో నెగిటివ్ సంకేతాలు వెళ్తాయి. తాజాగా విజయమ్మ దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో కూడా ఈ వివాదం మరింత ఆజ్యం పోసింది. తన కుమారుడు కుమార్తెకు అన్యాయం చేస్తున్నాడని కూడా, కుటుంబ ఒప్పందాలను గౌరవించడం లేదని కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినటువంటి విజయమ్మ గారు స్వయంగా పేర్కొనడం జగన్ నైతికతను ఇక్కడ ఒక ప్రశ్నార్థకం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఆస్తుల పంపిణీ సమస్య మాత్రమే కాదు, విశ్వసనీయతకు సంబంధించినటువంటి అంశంగా కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగా రూపాంతరం చెందిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అక్కా చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు, తల్లి తండ్రులు, అంటే వీరి మధ్య ఏవైతే బంధాలు ఉంటాయి, ముఖ్యంగా అన్నా చెల్లెళ్ళ పక్షపాతిని అని చెప్పుకుంటూ, అంటే నా అన్నలు, నా చెల్లెమ్మలు, నా అక్కలు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఈ సెంటిమెంట్ చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు అనేక పథకాలను ప్రవేశపెట్టినప్పుడు జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. తన సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చేందుకు నిరాకరించడం ఇక్కడ కొంత ప్రజల్లో కూడా వ్యతిరేకత రావడం. అంటే సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలోని సామాన్య మహిళలకు ఏం న్యాయం చేస్తారు అనే ఒక ప్రశ్న ప్రతి ప్రజల్లో కూడా, ఎంత పార్టీకి సంబంధించి ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నా కానీ ఇది ప్రజల్లో, నాయకుల్లో జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ప్రశ్న ప్రత్యర్థులకు ఒక అస్త్రంలాగా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఒక అస్త్రంలాగా లభించింది గత ఎన్నికల సమయంలో నుంచి ప్రస్తుతం వరకు కూడా. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు ప్రతిపక్షం, అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా గత ఎన్నికల్లో. అయితే ఈ వివాదం వల్ల సామాన్య ప్రజల్లో కూడా జగన్ పట్ల ఉన్నటువంటి సానుభూతి తగ్గి ఆయనకు ఒక కఠినమైనటువంటి వ్యక్తి,
ఒక మంచి వ్యక్తి కాదు అనే విధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూస్తూ వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అదే జగన్మోహన్ రెడ్డిని ప్రమాదంలో కూడా పడవేసిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోనే ఆ ప్రమాదం పొంచి ఉంది ప్రస్తుతానికి కూడా. తల్లిని మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి విధంగా ప్రచారం గ్రామీణ ఓటర్ల పైన తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. అంటే తల్లిని, చెల్లిని ఈ విధంగా బాధ పెట్టేటువంటి కుమారుడి పైన కూడా తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే, ముఖ్యంగా ప్రేమానుబంధాలకు సంబంధించినటువంటి విలువలు ఇచ్చేటువంటి ప్రతి మనిషి కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తారు. ఆస్తుల విషయంలో పట్టు వీడకపోవడం, దానివల్ల ఆర్థికంగా జగన్ బలోపేతం కావచ్చు. అంటే డబ్బు పరంగా కూడా పెంచుకోవచ్చు. కానీ రాజకీయంగా ఆయన కోల్పోయేది చాలా ఎక్కువ. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. కానీ డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ రాజకీయంగా అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచివారు కాదు అనే అభిప్రాయం కూడా చాలా బలంగా ముద్ర వేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆస్తులు జగన్ కుటుంబానికి ఎలా వచ్చాయి? ప్రజలందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. మరి ఎంత ఆస్తి గత రాజకీయాల్లోకి రాకముందు వీరి ఆస్తి ఎంత ఉండింది? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అవ్వకముందు అయిన తర్వాత ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎంత వచ్చాయి అనేది ప్రజలందరూ కూడా తెలిసే ఉంటుంది. ఆయన కష్టపడి సంపాదించారని నమ్మేవాళ్ళు ఏపీలో చాలామంది ఉండరు. ఎందుకంటే ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు, ఆ కేసులకు సంబంధించి 12 ఏళ్ల పైన కూడా ఇప్పుడు కూడా ఆయన బెయిల్ మీద ఉండడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఈ అంశం పైన ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక సతమతం అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కుటుంబ వ్యవహారాలను నలుగురిలోకి లాగడం, పరిష్కరించుకోకపోవడం, ఇక్కడ విఫలం అవ్వడం అని కూడా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ రాజకీయంగా చాణక్యతను కూడా ఒక ప్రశ్నార్థకంగా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. తన భవిష్యత్తు పైన కూడా ఒక ప్రశ్నార్థకం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ భవిష్యత్తు పైన జగన్ తన పందాను మార్చుకోకుండా ఎగోకు పోయి తల్లి చెల్లికి అంటే తల్లి చెల్లి పైన పోరాటం కనుక చేస్తే, అలాగే కొనసాగితే ఆయన రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో ఒక మాయని మచ్చలాగా మిగిలిపోతుంది. ఆస్తుల కంటే ప్రజాభిమానం ముఖ్యమని గుర్తించి పట్టు విడుపులతో ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే రాబోయే రోజుల్లో ఆయన పైన ప్రజల్లో విశ్వాసం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరింత దిగజారిపోయేటువంటి ప్రమాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ప్రజల్లో. అరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా తెలివిగా ఆలోచించి తల్లి చెల్లి పైన కోర్టులు, కేసులు, ఆస్తులు విషయంలో గొడవలు కాకుండా రాజీకి వచ్చి ఎవరికి ఇస్తారు? ఆయనకిద్దరు ఆడపిల్లలే, వచ్చే అల్లులకి పెట్టని. కానీ తల్లి చెల్లికి ఇలా చేస్తే మాత్రం రాజకీయ భవిష్యత్తు, ప్రజల్లో ఆయన పైన వ్యతిరేకత అనేది 100% వస్తుందని కూడా చెప్పవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ సమస్య నుండి తెలివిగా ప్రజాభిమానమే కావాలి, ఆస్తులు కాదు అనే విధంగా వస్తారా? లేదా ఏదేమైనా సరే తగ్గేదే లేదు, ఎంతకైనా సరే తల్లి చెల్లిపైన గెలవాల్సిందే అని పట్టుదలకు పోయి రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తును ఏం చేసుకుంటారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. అసలు మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లి పైన చేస్తున్నటువంటి ఈ కోర్టు వ్యవహారాలు, కోర్టుకు లాగడం, దీనికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.